హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటి అంటే మేము ఇండియా వస్తున్నాము గదా! టైం దగ్గరకొచ్చిందనమాట. ఇంక ఇవాళ, రేపు ఉంది ప్యాకింగ్ చేసుకోవడానికి. ఇంక ఎల్లుండి స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి. సో, ప్యాకింగ్ చెయ్యాలి అని జెప్పి కూర్చుంటున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదనమాట. ఇంక శరత్ ఏమో ఆఫీస్‌కి వెళ్తున్నాడు. తనకి వర్క్ ఉందంట. ఇంక తను ఆఫీస్‌కి వెళ్తున్నాడు. ఇంకా నిన్న నైటు కొన్ని పిల్లల బట్టలు ఫస్ట్ సార్ట్ ఔట్ చేసేద్దాము అని జెప్పి వాళ్ళయి పాతయి ఉంటాయి గదా! అంటే యూనిఫార్మ్‌లయినా కొంచెం పొట్టయినయి, లైట్‌గా చినిగినయి అట్లా ఉంటాయి గదా! ఇంకా అవన్నీ గ్రేడ్ చేసేసాననమాట. చేసేసి ఇక్కడేంటంటే మనము డస్ట్‌బిన్‌లో వేయటానికి ఉండదనమాట ఇక్కడ. మాకు అపార్ట్మెంట్స్ అయినా డస్ట్‌బిన్స్ అదంతా సెపరేట్‌గా రూమ్ ఉండిద్ది. కానీ క్లోత్స్ అవి వేయటానికి ఉండదనమాట. సో, అందుకని జెప్పి దాన్ని మొత్తం ప్యాకింగ్ లాగా చేసేసి మా ఇంటి దగ్గర మాల్ ఉండిద్ది గదా! మాల్‌లో ఒక క్లోత్‌ది బాక్స్ లాగా ఉండిద్దనమాట. దాంట్లో మనము బట్టలు వేయటానికి అట్లా ఉండిద్ది. సో, నేను అక్కడికి వెళ్లి వేసొచ్చా అనమాట ఇప్పుడే. అదొక షార్ట్ వీడియో పెట్టాను. చూడండి అక్కడ బాక్స్ ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది. ఇంకా మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇవాళ, రేపు 2 డేస్ ఉంది గదా! ప్యాకింగ్ చేయటానికి. ఇంకా ఇవాళే మాక్సిమం సర్దేసేస్తే రేపు కొంచెం ఇల్లది క్లీనింగ్ అది చేసుకుంటే రెస్ట్‌గా కొంచెం ఇదిగా ఉండిద్ది గదా! అని జెప్పి అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అయిద్దో ప్యాకింగ్ అది. పిల్లలు స్కూల్ నుంచి రాకముందే చేయాలనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మేం జేస్తాం అని జెప్పి మనం పెట్టింది తీస్తా ఉంటారు, తీసింది పెడతా ఉంటారు, అట్లా ఉంటారు. మళ్ళీ కరెక్ట్‌గా వెయిట్ అది చూసుకోవాలి గదా! ఇంక అందుకే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపే మాక్సిమం సర్దేద్దాము అని జెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక మెయిన్ లగేజ్ సర్దుదాం అనుకుంటున్నాను. చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది. ఈ సూట్ కేసెస్ 3 పీసెస్ సెట్ అనమాట. మెయిన్ పెద్దదొకటి, మీడియం సైజ్ ఒకటి, క్యాబిన్ సైజ్ ఒకటి. సో, మేము ఇప్పుడు తీసుకెళ్ళేది 15 కేజెసే కాబట్టి మెయిన్‌ది ఒకటను, మీడియంది ఒకటి. ఇవి 2 మెయిన్ లగేజ్‌లుగా తీసుకెళ్తాము. ఇదొక మెయిన్ లగేజ్. దీనిలోనే క్యాబిన్ కూడా ఉందన్నమాట. క్యాబిన్ కూడా దీంట్లోనే పెట్టేసాం. ఈ తర్వాత సర్దుకోవచ్చు. ఫస్ట్ దీని లోపల పేపర్స్ తెచ్చేసుకున్నాము. ఫస్ట్ దీంట్లో న్యూస్ పేపర్ వేసుకుంటాను. కొంచెం వేసినాక దీంట్లో ఏమేమి పెడతానో చూపిస్తాను. ఇంకా ఇవి కొన్ని చాక్లెట్ బాక్సెస్ తీసుకున్నాను. అన్నీ ఒక్కోటి అట్లాగా తీసుకున్నాను అనమాట. ఇదొక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నా. ఇంకా ఇవి కాఫీ అన్నమాట. ఇవి 2 తీసుకున్నాను. ఒకటి మా అత్తయ్య వాళ్ళకి, ఒకటి మా అమ్మ వాళ్ళకి అనమాట. ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి. కానీ వాళ్ళకి ఇక్కడ నుంచి ఇంకేం తీసుకొస్తాము, ఇక్కడ తీసుకొచ్చేవి ఏముంటాయి అని చెప్పి ఇంకా ఈ కాఫీ తీసుకున్నాం అనమాట. నేను ఇది వాడుతున్నాను. నాకు బాగా అనిపించింది. సో, అందుకని చెప్పి వాళ్ళిద్దరి చెరొకటి అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇవి క్లాత్ చుట్టూ పెట్టాలన్నమాట. ఇంక మొత్తం అన్ని బట్టలు అవన్నీ ప్యాక్ చేసిన తర్వాత బట్టలు ఉంటాయి కదా! అవి చుట్టూ పెడతాను. ప్రెజెంట్ అసలు వెయిట్ చూద్దాము అని చెప్పి పెడుతున్నాను. ఇంక ఇవి కాల్షియం టాబ్లెట్స్ అనమాట. మామూలు లేడీస్‌కి మంచిది కదా! ఇంకా అదొక బాటిల్ తీసుకున్నాం. దీంట్లో 600 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇంకా క్రాన్‌బెర్రీస్, ఆప్రికాట్స్ ఇవి. ఫస్ట్ వెయిట్ చూద్దాము. వెయిట్ చూసి తర్వాత మళ్ళీ నీట్‌గా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇవి బట్టలు తీసుకున్నానని చెప్పాను కదా! ఇంకా బట్టలు దీంట్లోనే పెట్టేస్తాను.
ఇంకో ఫెరారీ వచ్చే చాక్లెట్ బాక్స్. ఇవే మెయిన్ వెయిట్ వేస్తే ఎంత ఉండిద్ది అనేది చూడాలన్నమాట. బరువుగానే ఉంది. వెయింగ్ మిషన్ తీసుకొస్తా. అది 10 kgs ఉంది, 15 kgs ఉంది. 15 kgs. ఒకటి వచ్చేసి 15 kgs ఉంది. అంటే కరెక్ట్గా ఒక దాంట్లోకి సరిపోయిందనమాట. అంటే మేము మెయిన్ లగేజ్ ఒక్కొక్కటి 15 kgs తీసుకెళ్ళాలి. సో అందుకని చెప్పి 15 kgs పెట్టుకుంటున్నాం. 4 మెయిన్ లగేజీలు పెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకు అంటే యాక్చువల్గా మేము బుక్ చేసుకుంది వర్జిన్ ఎయిర్లైన్స్. దానికి ఒక టికెట్కి వచ్చేసి 2 pieces ఆఫ్ మెయిన్ లగేజ్ తీసుకెళ్ళచ్చు. ఒక్కొక్క పీస్ వచ్చేసి 23 kgs అట్లా తీసుకెళ్ళచ్చు అనమాట. కానీ ఇంకా మేము హైదరాబాద్లో దిగేట్లయితే అట్లానే ఎక్కువ తీసుకువెళ్ళే వాళ్ళమే. కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ డొమెస్టిక్ వెళ్తున్నాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం అనమాట. డొమెస్టిక్లో ఒక మెయిన్ లగేజీ, ఒక క్యాబిన్ లగేజీ అలో చేస్తారు కదా, ఆ మెయిన్ లగేజీ కూడా 15 kgs అట్లానే తీసుకువెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పి ఓన్లీ 15 kgs 4 bags అట్లా పెట్టుకుంటున్నాను. ఇంకా కొంచెం లగేజ్ ప్యాకింగ్ చేశాను. చేసేటప్పటికి స్కూల్ టైం అయిపోయిందనమాట పిల్లల్ని తీసుకురావడానికి. ఇంకా స్కూల్కి వెళ్తున్నాను. ఆ రోజు ఏంటంటే చైత్ర వాళ్ళది క్లాస్ పార్టీ ఉందన్నమాట. అది నేను చెప్పాను కదా అవన్నీ తీసుకెళ్ళింది అని చెప్పి. ఇంకా ఆ రోజు చైత్ర వాళ్ళ క్లాస్ పార్టీ. ఆ రోజు రుషిక్ ఏంటంటే స్కూల్కి చాక్లెట్స్ తీసుకెళ్ళాడు. ఎందుకంటే వాడి బర్త్డే సమ్మర్ హాలిడేస్లో ఉండిద్ది అనమాట. స్కూల్కి వెళ్ళాడు కదా, అందుకని చెప్పి ఇంకా స్కూల్లో క్లాస్లో చాక్లెట్స్ పంచుకుందాము అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా మా వదిన అక్కడ ఓపెన్ చేసి వీళ్ళకి కూడా ఇస్తుంది, తీసుకోండి అని చెప్పి. ఆ రోజు చెర్రీకి స్కూల్ లేదనమాట, అయిపోయింది వాడికి. ఎర్లీగా వచ్చాడు, ఇంకా నెక్స్ట్ డే స్కూల్ లేదనమాట. ఇంకా వాడు కూడా స్కూల్కి వచ్చాడు. ఇంకా ఈవినింగ్ శరత్ వచ్చాడనమాట. వచ్చి పైకి వచ్చాడు. పిల్లలు అప్పుడే కింద ఆడుకుంటా ఉన్నారు. ఇంకా శరత్ సరే బ్యాగ్ అది పెట్టేసి ఏమైనా తినేసి వెళ్దాంలే కిందకి అని చెప్పి వచ్చాడు. ఇంకా మేము బాల్కనీలోంచి చూస్తూ ఉన్నాం అనమాట వీళ్ళు ఆడుకుంటున్నది. ఇంకా వీళ్ళు నలుగురు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఈవినింగ్ 5 అయితే చాలు మా చరణ్ వెళ్తానమ్మా కిందకని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా శరత్కి సరే కొంచెం తిని వెళ్ళు అని చెప్తే ఇంకా క్యారెట్ హల్వా చేశాను కదా, దాంట్లో ఐస్ క్రీమ్ వేసుకొని తింటానని చెప్పి అన్నాడనమాట. నేనైతే అసలు ఆ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయలేదు, శరత్కి ఇష్టం అనమాట. ఇంకా దాంట్లో కొంచెం క్యారెట్ హల్వాలో ఐస్ క్రీమ్ పెట్టుకొని తినేసి కిందకి వెళ్ళాడు. ఇంకా నేను ఈలోపు వాషింగ్ మిషన్ అది వేసి బట్టలు ఆరేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు పైకి వచ్చేలో పని అంతా చేసేసుకుందాము అని చెప్పి ఇంకా ఫాస్ట్గా బట్టలు ఆరేస్తూ ఉన్నాను. ఇంకా ఇండియా వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మళ్ళీ అక్కడ ఏంటంటే అసలు కరెక్ట్గా లగేజ్ ఏదైనా సర్దుకుంటాం, అదొక టెన్షన్ అనమాట. మర్చిపోకుండా తీసుకెళ్దామా అని చెప్పి ఇంకా ఆ టెన్షన్తో ఉన్నా అనమాట. పనులు చేసుకుంటా నిదానంగా. ఇంకా శరత్ కిందకి వెళ్ళాడు కదా, చూపించాను కదా, నుంచొని ఉన్నాడు, వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా నేను డిన్నర్కి చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. నాకైతే అసలు ఇంకా జర్నీ 3 రోజుల ముందు నుంచి అసలు ఏమీ తినబుద్ధి కావట్లేదు. మరి అది ఆనందమో లేకపోతే జర్నీ చేయాలన్న టెన్షనో అర్థం కావట్లేదు, కానీ అసలు ఆకలే అవ్వట్లేదు అనమాట. ఇంకా వీళ్ళు పైకి వచ్చారు. వచ్చినాక టీవీలో ఇండియన్ ఐడల్ ఏదో ఉండిద్ది కదా, ఆ సాంగ్స్ అది ఇంకా శరత్ అది పెట్టాడనమాట. నేను కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇంకా పిల్లల్ని స్నానాలు చేయండి అంటే ఫస్ట్ ఇంకా సర్దుకొని స్నానాలు అవి చేసుకొని వచ్చారు. ఇంకా చైత్ర కొన్ని టాయ్స్ అవి ఇండియా తీసుకెళ్తాను, మా ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి ఇస్తానని చెప్పి స్క్విషీ టాయ్స్ ఉంటాయి కదా, ఇంకా అవి కొన్ని ప్యాక్ చేసుకుంటుంది అనమాట. చరణ్ ఏమో కొన్ని టాయ్స్ తెచ్చుకుంటానన్నాడు. నేనేమో ఇప్పుడు తీసుకెళ్ళేప్పుడు లగేజీ తీసుకెళ్ళొచ్చురా, వచ్చేటప్పుడు మళ్ళీ మనకు లగేజీ ఉండిద్ది అంటే కాదు కొన్ని తీసుకెళ్తాను అంటున్నాడు. వాళ్ళ నాన్నేమో హాట్ వీల్స్ కార్స్ చరణ్ దగ్గర చాలా ఉన్నాయి అనమాట. సరే తీసుకెళ్ళి ఇంకా అక్కడ వదిలేసి రాలే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పి అంటా ఉన్నాడనమాట. ఇంకా కొన్ని వీడు ఆడుకోవడానికని, కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి
తీసుకొచ్చాడు ప్యాకింగ్ చేయమ్మా అని చెప్పి అని ఇంక నేను ఇట్లా జిప్ లాక్ కవర్లో పెట్టేసి దానికి అడుగుతున్నాను అనమాట, శరత్ని క్లింగ్ ఫిలిం చూడదామా అని. చుట్టినా చుట్టపోయిన ఏం కాదని చెప్పి అన్నాడు, కానీ సరేలే ఎందుకైనా మంచిదిలే అని చెప్పి ఇంకా క్లింగ్ ఫిలిం చుట్టాను. చైత్రాది కూడా అప్పటికి ప్యాకింగ్ అయిపోయింది అనమాట, దాని టాయ్స్ ఇది బ్రాస్లెట్ బీడ్స్ అవి ఉంటాయి కదా మేకింగ్ చేసేవి, ఇంకా అవి కూడా దానికి ఫస్ట్ ప్యాకింగ్ చేసేసాను. ఇంకా వీటిది ప్యాకింగ్ చేసి ఇట్లా బ్లూ కవర్లో కట్టేసాను అనమాట. ఇంక సరే మెయిన్ లగేజీలో వేసేయచ్చు కదా అని చెప్పి, వీళ్ళేమో క్యాబిన్ లగేజీలో కావాలంటున్నారు. క్యాబిన్ లగేజీలో అలో చేస్తారు చైర్లో, అంటే ఇవి టాయ్స్ కదా అని చెప్పి ఇంకా మెయిన్ లగేజీలో వేసేసాను అనమాట. కొన్ని పిల్లల బుక్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్ బుక్స్ కొన్ని కంప్లీట్ కానివి ఇంకా అవి కూడా తీసుకెళ్తాను అనమాట, అక్కడ హాలిడేస్లో చేసుకుంటారు కదా అని చెప్పి. ఇంకా వీళ్ళు స్నానం అది చేసేసి వచ్చారు. ఇంకా ఆ రోజు ఏం చేస్తున్నామంటే చరణ్ వాళ్ళ టీచర్కి థ్యాంక్ యూ గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట. చైత్ర కూడా కొనుక్కుంది, ఇంకా చరణ్ వాళ్ళ దానికి ప్యాకింగ్ అది చేసి ఒక గ్రీటింగ్ కార్డు రాయరా అని చెప్పాము అనమాట. అంటే గ్రీటింగ్ కార్డు కొనుక్కొని తీసుకురావచ్చు, కానీ పిల్లలు మేక్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అన్నాము. సరే డిన్నర్ చేస్తా అన్నాడు. ఆ రోజు డిన్నర్ వచ్చేసి చపాతి, దాంట్లోకి నేను మేతి చమన్ చేశాను అనమాట. మేతి చమన్ అంటే పన్నీర్ తురిమేస్తారు పిల్లలు, పన్నీర్ మొత్తం తురిమితే ఇష్టపడరు అని చెప్పి కొంచెం తురిమి కొంచెం ముక్కలుగా కట్ చేసేసాను అనమాట. ఇంక వీళ్ళు డిన్నర్ అయిపోయింది. ఇదిగో చరణ్ని కార్డు చేయరా మీ ఓన్గా రాస్తే టీచర్కి బాగుండిద్ది కదా అంటే ఇంకా ఏదో బొమ్మ వేసి ఇంకా రాశాడనమాట. వాడు ఏదైనా మ్యాటర్ రాయాలంటే లైన్స్ ఉండాలన్నమాట వాడికి. ఇంకా చైత్ర లైన్స్ కొట్టించింది. ఇంకా వాడు గిఫ్ట్ అయిపోయింది అనమాట. ఇదేమో చైత్రదనమాట. చైత్ర వాళ్ళ టీచర్కి ఆ ధర్మాకోల్ది ఉంది సార్, ఆ బాక్స్లో ఒక కప్పు తీసుకుందనమాట. దాని మీద మెసేజ్ రాసి ఉండేది టీచర్ గురించి. ఇంకా కొన్నేమో పేపర్ వెయిట్ లాంటివి అట్లా తీసుకుందనమాట అసిస్టెంట్ టీచర్లకి. అట్లాగే ఇంకా వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ ప్యాకింగ్ అది చేసేసినాక ఆ రోజు కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. అంటే ఆ సర్దటాలు అవన్నీ ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి. ఇంక సార్ డిష్ వాషర్ వేద్దామని చెప్పి డిష్ వాషర్లో పెట్టేసి దాంట్లో ఈ ట్యాబ్లెట్ వేస్తామన్నమాట. ఇంకొక లిక్విడ్ ఉండిద్ది, అది గిన్నెలు షైనింగ్ అవటానికి అని చెప్పి ఇంకా ఆ లిక్విడ్ వేస్తున్నాను. నేను ఎప్పుడు చూపించలేదు కదా డిష్ వాషర్ వేయటం అనేది, ఎట్లా వేస్తాను ఏందనేది. ఇంకా చిన్న గిన్నెలు అవన్నీ పైన పెడతాను, ప్లేట్లు అవన్నీ కింద అట్లా పెట్టేసి ఇంకా ఆన్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 1 hour 28 minutes ఆప్షన్స్ ఉంది, ఇది ఎంతసేపు తిరగాలి అని. ఇంకా 1 hour 28 minutes అట్లా పెడతాను. ఆన్ చేసేసాను అనమాట. ఇంకా పడుకోవడానికి వచ్చాము. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.